ఈ ఫ్లెక్సీ రంగ ప్రవేశంతో చేతి వృత్తిదారులైన చిత్రకళాకారుల జీవనోపాధి పూర్తిగా కోల్పోయింది మిత్రులారా. ఈరోజు నిజమైన ఆర్టిస్టులు పనులు దొరక్క వాచ్మెన్లుగా, కూరగాయలు అమ్ముకుంటూ, ఆటోలు నడుపుకుంటూ, గుమస్తాలుగా ఈ విధంగా బతుకుతున్నాము. ఇది వాస్తవం మిత్రులారా. గత ప్రభుత్వంలో ప్రతి పని కూడా నేరుగా కార్పొరేట్ సమస్యలకు అప్పచెప్పడం వల్ల ఆ కార్పొరేట్ సమస్యల దగ్గర చిత్రకళాకారులు కూలీ కన్నా అధ్వానంగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కనుక మేము ఎదుర్కొంటున్న సమస్యలను జి చిన్నారెడ్డి గారికి తెలియపరచడం జరిగింది. మాకు దాదాపుగా హైదరాబాద్లో 2000 కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు కూడా బాడీ ఇంట్లో కడుతున్నాం. మాకు నెలలో వారం రోజులు కూడా పనులు దొరకడం లేదు. మారిన టెక్నాలజీ వల్ల రాపించడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఈ ఫ్లెక్సీల వల్ల మాకు జీవనోపాధి పోయింది. ప్రభుత్వం మారింది కనుక మాకు జీవనోపాధి కల్పించి మాకు ఇళ్ల స్థలాలు కల్పించవలసింది మేము ప్రాధాన్యపడుతున్నాం. ప్రత్యేకంగా మన రేవంత్ ముఖ్యమంత్రి గారికి ఒక ఆర్టిస్ట్ కాబట్టి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అయితే ప్రధాన సమస్య ఏంటంటే 25-30 సంవత్సరాల నుంచి హైదరాబాద్ సిటీలో ఉంటున్న ప్రతి ఆర్టిస్టు కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేదు, చేసుకోనికి పని లేదు. టెక్నాలజీ మారడం వల్ల మాకు తప్పు కాదు, పెత్తందారు విధానం పెరగడం వల్ల వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాన్ని మేము ఎవరిని కించపరుస్తలేదు, ఏ విధంగా కూడా వాళ్ళని అవమానిస్తలేదు. కాకపోతే ప్రభుత్వం ఇచ్చే వర్కులు నేరుగా ఆర్టిస్టులకు ఇస్తే ఒక సొసైటీ ద్వారా మేము బాగుపడతామని చెప్తున్నాము. ఇక్కడ టెక్నాలజీకి మేము వ్యతిరేకం కాదు, టెక్నాలజీ రావాలి, కానీ ఆర్టిస్టులకు కూడా మనగడ చూడాలి. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులకు ఇల్లు లేదు, మా గవర్నమెంట్ ఇల్లు ఇవ్వాలి, ఉండడానికి జీవనోపాధి కల్పించడానికి పని కల్పించాలి. నిచ్చెన ఎన్నికని కింద పడ్డా, గోవా ఎన్నికని కింద పడ్డా మాకు ఎలాంటి రక్షణ లేదు. హెల్త్ కార్డు ఒకటి ఏర్పాటు చేయాలి. మా ప్రధాన ఏజెండా ఇదే. తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, పని చేసుకొని పని కావాలి. దానివల్ల ప్రభుత్వం మాకు ఇస్తుందని ఆశిస్తున్నాము. జై తెలంగాణ.